శ్రీమాత్రే నమః. మన సెలబ్రిటీస్ పరాయి దేశం గురించి పెడతారుగా ట్విట్టర్ పోస్టులు. పాపం వాళ్ళ మీద జాలి చూపించండి అంటారు కదా. ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు మీ నోళ్లు తెరవండి. ఒక ఆడపిల్లకి మీరు అండగా నిలబడండి. మీకు దమ్ము ధైర్యము రెండు ఉంటే. మీకు చాలా క్రేజ్ ఉంది కదా, ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఒక ఆడపిల్లకి సహాయం చేయండి. 19 ఏళ్ల ఆడపిల్ల లా చదువుతోంది పూణేలో, శర్మిష్ఠ. ఆ అమ్మాయి పెహల్గాం దాడికి సంబంధించి మాట్లాడింది. అయితే ఇంకా ఏదో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు అని రషీద్ ఫౌండేషన్ అనే వాళ్ళు ఈవిడి మీద కేసు ఫైల్ చేశారు. ఈవిడికి నోటీసులు పంపించారు, వీళ్ళ అమ్మగారు వాళ్ళకి నోటీసులు పంపించారు. అర్ధరాత్రి 1 గంటకి ఈ అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఒక ఆడపిల్లని ఆ సమయంలో అరెస్ట్ చేయొచ్చా? తీసుకువెళ్ళొచ్చా అసలు? మరి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది అంటున్నారు. సరే, ఈ అమ్మాయి చేసిన తర్వాత ఆవిడ ఏదైతే పోస్ట్ పెట్టారో దానికి ఆవిడ స్పందిస్తూ, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా నేను మాట్లాడలేదు. ఒకవేళ అలా మాట్లాడుంటే నన్ను క్షమించండి, ఈ పోస్ట్ ని నేను డిలీట్ చేస్తున్నాను చెప్పి ఆ అమ్మాయి సారీ చెప్పి డిలీట్ చేసేశారు. అయినా కానీ ఆ అమ్మాయి మీద కేసు ఫైల్ చేశారు. మరి ఆ అమ్మాయి సారీ చెప్పి డిలీట్ చేసేసిన కేసు ఫైల్ చేశారు కదా. మరి మన సోకాల్డ్ మేధావులు మాట్లాడతారు కదా, డిలీట్ చేశారు కదండి, సారీ చెప్పారు కదండి, ఇంకా ఎందుకు వాళ్ళ మీద మనం రచ్చ చేయాలి, ఎందుకు వాళ్ళని ఇంకా మనం తిట్టాలి అని అడుగుతారు కదా. మరి మహవా గారు మాట్లాడారు, జ్ఞానవాపి కేసుకు సంబంధించి డోమును కూడా చూసి హిందువులు శివలింగం అంటారు అని. అప్పుడు ఏ హిందువుకైనా మనోభావాలు దెబ్బతిన్నాయా? సైనీ ఘోష్ శివలింగానికి ఖండం వేసి ఇంతకు మించి ఉపయోగం ఏముంటుంది అని అడిగారు. అప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినలేదు కదా, దెబ్బతినవు కూడా. ఎందుకంటే మన పరమేశ్వరుడు గురించి అంత నీచంగా మాట్లాడినా మనలో స్పందన రాదు. ఒకవేళ స్పందన వచ్చి మనం అడిగితే మాట్లాడే హక్కు అందరికీ ఉంది కదా, అందుకే మాట్లాడారు అని మన నోరు మూయించేస్తారు. ఎప్పటి నుంచో హిందువుల మీద జరుగుతున్న దాడిదే కదా. హిందూ దేవీ దేవాలయాలని బద్దలు కొట్టేస్తారు, దేవాలయాల్లో అపవిత్రం చేసేస్తారు, మన శివలింగాల మీద ఉచ్చలు పోసేస్తారు, మన మనోభావాలు దెబ్బతీసే విధంగా దేవీ దేవతల విగ్రహాలు బద్దలు కొట్టేసి అక్కడ మూత్రం పోస్తారు. అంతగా అవమానించినా గాని వాళ్ళు పిచ్చోళ్ళు, వెర్రోళ్ళు, దారి తెలియని వాళ్ళు, మతి స్థిమితం లేని వాళ్ళు. అక్కడ వాళ్ళు చేస్తే, ఇక్కడ మనం చేస్తే కేసు పెట్టి ఆడపిల్ల అని కూడా చూడకుండా అర్ధరాత్రి తీసుకువెళ్ళిపోతారు. మరి ఈసార్లు మమతా బెనర్జీ గారు మాట్లాడలేదు, ఈ కుంభమేళా గురించి మృత్యుకుంభని మాట్లాడలేదా? వెస్ట్ బెంగాల్ నుంచి గురుగ్రామ్ వచ్చి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మరి ముర్షిదాబాద్ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ కొంతమంది అధికారులు అక్కడే ఉన్నారు కదా. మరి కోర్టు కూడా చెప్పింది కదా అధికారులు అక్కడే ఉన్నారు అని. అప్పుడు హిందువుల మీద దాడి జరిగినప్పుడు మిగతా వాళ్ళు ఏం చేశారు? అప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? హిందువులకి మనస్సు లేదా? మాట్లాడకూడదా? ఇలా అడిగితే ఏంటండి రెచ్చగొడుతున్నారు అని మాట్లాడతారు, ఏంటండి ఇలా చెప్తారు అని చెప్పి కింద కామెంట్లు పెడతారు. ఒక ఆడపిల్లని తీసుకువెళ్లారు, ఎవరైనా మాట్లాడగలిగారా? ఈ సోకాల్ సెలబ్రిటీస్ అందరూ తయారైపోయి మాట్లాడతారు కదా, ఇంకొక దేశం గురించి ఇంకొకరి గురించి మాట్లాడతారు కదా. ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు మీ పరపతి ఉపయోగించండి, ఇప్పుడు నోళ్లు తెరవండి. కనీసం ఒక ఆడపిల్ల ఆపదలో ఉంది, ఇప్పుడు మీ పరపతిని ఉపయోగించి, మీ డబ్బును ఉపయోగించి మంచి లాయర్ని పెట్టి అమ్మాయిని బయటికి తీసుకురాగలరా? మీరు తీసుకురారు. ఎందుకంటే మీ స్వార్థం మాత్రమే మీరు చూసుకుంటారు. ఎవరు మాట్లాడారు అమ్మాయి గురించి? ఒక ఆడపిల్ల జైల్లో ఉంటే, ఒక ఆడపిల్లని పోలీసులు తీసుకువెళ్తే ఆ తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవిస్తారు? ఆ ఆడపిల్ల మనోభావాలు ఎలా ఉంటాయి? ఆ ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, నేను శర్మిష్ఠ వంక నిలబడతాను, ఖచ్చితంగా ఉంటాను అని చెప్తూ, మమతా బెనర్జీ గారు ఎన్నిసార్లు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడలేదు అంటూ మమతా బెనర్జీ గారికి సీరియస్ గా వార్నింగే ఇచ్చారు. ఈ బజరంగ్ దళ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కనీసం స్పందించండి. ఇప్పుడు ఈ బజరంగ్ దళ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళెవరో స్పందించాలని కాదు, ప్రతి ఒక్కళ్ళు స్పందించండి. ఆ పిల్ల బయటికి రావాలని. ఒక ఆడపిల్ల జైల్లో ఉంది, ఎవరైనా స్పందించండి. ఒక మంచి లాయరు ఆవిడికి అండగా నిలబడండి.
పవన్ కళ్యాణ్ గారు ఇది మీ వల్లే అవుతుంది, ఖచ్చితంగా మీ వల్లే అవుతుంది. ఆ పిల్లని కాపాడండి. అభం శుభం ఎరుగని ఆ ఆడపిల్లని కనీసం మీరేనా కాపాడండి. మీరు స్పందించారు కదా, మానవతా దృక్పథంతో మీరు మాట్లాడారు కదా, మిగతా ఎవళ్ళు మాట్లాడలేకపోయారు కదా. దయచేసి మీరు ఆ పిల్లని కాపాడండి. ఇప్పటికైనా హిందువులు కళ్ళు తెరవండి. ఈ రోజు ఒక ఆడపిల్ల పరాయి మతస్థుల గురించి మాట్లాడిందని చెప్పి జైల్లో పెట్టారు కదా, రేపన్న రోజు మన దేశాన్ని పరిపాలించేది ఇంకొకరు ఎవరైతే మన బ్రతుకేంటి అనేది ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, సూడో సెక్యులర్ కామెంట్స్, సూడో సెక్యులర్ కబుర్లు ఇప్పుడు చెప్పండి.